సినిమాకి వచ్చినాము. కొత్త రంగుల ప్రపంచం చూడనీకి అబ్బా అబ్బా ఏముందన్నా. కొత్త హీరోయిన్ శ్రీలోక క్రాంతి అన్న అసలు ఫస్ట్ మూవీలానే అనిపించలే మాకైతే. మొత్తం గూస్ బంప్స్ మూవీ ఇదంతా. అక్క శ్రీలోక అక్క అన్న క్రాంతి అన్న అబ్బా అసలు లవ్ యూ అన్న, లవ్ యూ అక్క. అసలు హీరో అంటే అమ్మా సూపర్ హిట్ సినిమా అయితే పక్కా చూడాలి. అందరూ థియేటర్స్ లోకి రండి, వాచ్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ. ఇప్పుడే కొత్త రంగుల ప్రపంచం సినిమా వచ్చిన నాకైతే సినిమా మాత్రం సూపర్ అనిపించింది. నా కొత్త స్టోరీ మాత్రం కొత్త రంగుల ప్రపంచం వెళ్ళిపోతున్నా. కొత్త స్టోరీ, ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేనా. ఇంకొకటి నాకు హీరోయిన్ యాక్టింగ్ మాత్రం వేరే మేడం, కంగ్రాచులేషన్ మేడం. నాకైతే మస్తు అనిపించాడు. కొత్త అమ్మాయికి అవకాశం ఇస్తే, కొత్త అమ్మాయిలకు, తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇస్తే వాళ్ళ టాలెంట్ ఏదో నిరూపిస్తారు. ముంబై హీరోయిన్, దుబాయ్ హీరోయిన్ కాదు, తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ నాకైతే మస్తు అనిపించింది. ఒక చంద్రముఖి, ఒక బాగుమతి ఆ సినిమాలో చూసిన, మళ్ళీ మిమ్మల్ని చూసినా కూడా మస్తు యాక్టింగ్ కూడా. సార్ డైరెక్షన్ సూపర్ సార్. ఇలాంటి రాసింది మా కాదు, ఎందుకంటే కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు సార్ని కలసానుకోలేదు, కానీ ఈ సినిమా ద్వారా కలిసిన నాకైతే సినిమా మాత్రం సూపర్ అనిపించింది. ఎందుకంటే కొత్తలకు ఛాన్స్ ఇస్తే వాళ్ళ టాలెంట్ ఏదో నిరూపిస్తారు. ఎప్పుడైనా తొక్కేయకండి. చిన్న సినిమాని ఎప్పుడైనా కంటెంట్ ఉన్న ఏదైనా కూడా పెద్ద సినిమా. మా పవర్ స్టార్, మా బాస్, మా పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసినప్పుడు అనుకున్నా వేరే లెవెల్ అనుకున్నా. ట్రైలర్ రిలీజ్ చేసినట్టుగా బాస్ సినిమా చూడాలనుకున్నా. సినిమా మాత్రం చూసిన. కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ సార్. కొత్త రంగుల ప్రపంచం నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా కొత్తగా ఉంది. సినిమా అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. డైరెక్టర్ అతనే, ప్రొడ్యూసర్ అతనే, ఈ సినిమాలో యాక్టర్ అతనే, మొత్తం అతనే. ఎవరో కాదండి, మన 30 ఇండస్ట్రీ అమ్మ నా బత్తాయో. నిజంగా వేరే లెవెల్ సార్, నిజంగా సార్. అంటే మీలాంటి పెద్దల ఆశీస్సులు మాకు కావాలి సార్. అంటే ఎవరో హీరోయిన్ని, బయట హీరోయిన్ని పెట్టుకోవడం కాకుండా మన తెలుగు అమ్మాయిని, అది కూడా మన సొంత హీరోయిన్ మ్యామ్. నిజంగా వాళ్ళ సొంత కూతురు హీరోయిన్ అంటే అసలు వేరే లెవెల్. అంటే యాక్టింగ్ అయితే నిజంగా చించేసింది భయ్య, చెప్తున్నా కదా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కానీ, సాంగ్స్లో అందం అమ్మో మామూలు అందం కాదు. నిజంగా అందరు ఇలా చూస్తూ ఉండిపోతారు. సాంగ్స్లో అయితే ఎగ్జైట్ అవుతారు అనమాట. ఏందబ్బా అబ్బా అబ్బా అని, మామూలుగా లేదు. ఫైటింగ్స్ అంటారా, ఎంత సాఫ్ట్గా ఉందంటున్నారా, ఫేసెస్ సాఫ్ట్, ఫైటింగ్స్ అయితే ఇరుగ్గా తీసేసారు. డ్యాన్స్ మన అందరికీ తెలిసిందే. శ్రీలీల అంటూ వస్తున్నాం కదా. ఈ సినిమా తర్వాత అందరికీ గుర్తుపెట్టుకోండి, శ్రీలు. నిజంగా శ్రీలు అనే పేరు పక్కా గుర్తుండిపోతుంది. స్టోరీ కూడా చాలా బాగుంది. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. లాస్ట్ ఒక్కటి చెప్తా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన, పెళ్ళికాను, లవర్ లేనో, బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడండి. ఎవ్వరు మిస్ కాకండి. సినిమా వేరే లెవెల్. థ్యాంక్ యూ. ఈ సినిమా మంచి హిట్ కావాలని, మీ అందరి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా వస్తున్న మా హీరోయిన్ చంద్రముఖి రేంజ్కి చాలా బాగా చేసింది. డాన్సు, యాక్టింగ్ అన్నీ దులిపెత్తేసింది. మా పృథ్వీరాజ్ డైరెక్షన్లో మళ్ళీ ఇలాంటి కొత్త సినిమాలు చేయాలి. మేమందరూ కూడా వర్క్ చేయాలనుకుంటున్నాం. కొత్త వాళ్ళందరికీ కూడా ఆయన అవకాశాలు ఇస్తారు. మంచి పేమెంట్ కూడా ఉందండి. సో హ్యాపీగా వర్క్ చేయండి. కొత్త వాళ్ళు కూడా వస్తే మా డైరెక్టర్ గారు మంచి అవకాశాలు ఇస్తారు. యాక్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. బంగారం. ప్రపంచం అసలు మామూలు సినిమా కాదనా. అంటే ఈరోజు నేను ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది నాకైతే. శ్రీలు అంటే అన్న అమ్మాయి ఏమన్నా చేసిందన్న. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరన్నా శ్రీలీల కదా. సో తన తర్వాత ఒక తెలుగు అమ్మాయి, ఈమె పేరు కూడా శ్రీలునే. సో ఈమెనే వాళ్ళ నాయన, నాయన అంటే మా భాషలో తెలంగాణ స్లాంగ్లో నాయన అని వస్తుంది. సో వాళ్ళ నాన్నగారు అయితే 30 years దున్నారు కదా. సో ఆమె మాత్రం 60 years వరకు ఓల్డ్ కాకుండా దున్నుతూనే ఉండాలని నేను అనుకుంటున్నాను. అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అన్న. అసలు నేను త్రూ అవుట్ ద మూవీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మూవీలో కొన్ని సాంగ్స్లో ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మనం జనరల్గా హీరోలు ఫైట్స్ చేస్తే మనకు గూస్ బంప్స్ వస్తాయన్న, కానీ అమ్మాయి ఫైట్స్ చేస్తుంటే మాత్రం అసలు గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. సో ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుందన్న. డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. పృథ్వీరాజ్ గారు మీరు హిట్ కొట్టేశారు, మీ అమ్మాయిని హీరోయిన్ని చేసేసారు ఈ మూవీ తోటి. థ్యాంక్ యూ.